హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అనిత. ఈరోజు నేను మీకు తాడిపత్రి బిర్యానీ చేసి చూపించబోతున్నా. అది నేను ఎలా చేస్తానో చూద్దాం రండి. ఈ తాడిపత్రి బిర్యానీకి స్పెషల్ మసాలా తయారు చేసుకోవాలా. అందుకోసం ఒక 2 ఇంచుల చెక్క, ఒక పెద్ద ఇలాచీ, ఒక 8 చిన్న ఇలాచీలు, ఒక 8 లవంగాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక అర్ధ స్పూన్ సాజీరా, ఒక స్పూన్ సోంపు, ఒక స్పూన్ ధనియాల పొడి. ఇవి మిక్సీ పట్టుకొని రావాలి. ఫస్ట్ ఇవి మిక్సీ పట్టుకుందాం. ఇలా బరకగానే పట్టుకోవాలి. కిలో బియ్యము ఇలా 2-3 సార్లు కడిగి నానబెట్టుకోవాలా. నేను మామూలు బియ్యమే తీసుకున్నాను. కొంతమంది చిట్టుముత్యాలతో చేసుకుంటారు. మనకి ఏది అవైలబిలిటీలో ఉంటే దాంతో చేసుకోవచ్చు. టేస్ట్లో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఒక స్టార్ అనాస, 1 ఇంచి చెక్క, ఒక జాపత్రి, 2 మరాఠీ మొగ్గలు, ఒక 5 ఇలాచి, 5 లవంగా వేసి వేపాలి. 1 నిమిషం అవి వేపాక మెంతాకు, ఒక గుప్పెడు మెంతాకు వేసి వేపాలి. నేను కేజీ చికెన్కు, కేజీ బియ్యంకు ఒక 1/2 కేజీ ఉల్లిగడ్డలు ఇలా సన్నగా తరుక్కున్నా. మెంతాకు వేగాక ఈ ఆనియన్స్ అన్నీ వేసి వేపాలి. ఇంకా కొంచెం వేగాలి. ఈ ఉల్లిగడ్డలు వేగేలోపు మనం ఒక పొయ్యి మీద ఎసరు పెట్టుకుందాం. ఇందులో ఆల్ గరం మసాలాలు, ఒక 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి ఒక 3 స్పూన్స్ ఉప్పు వేయాలి. వేసి ఒక పొయ్యి మీద ఎసరు పొంగించాలి. ఇప్పుడు ఈ మాత్రం వేగితే చాలు. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపాలి. పుదీనా, కొత్తిమీర వేసి వేపాలి. బిర్యానీకి సరిపడా 2 స్పూన్ల ఉప్పు, 1 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారం వేసి వేపాలి. 4 మీడియం సైజు టమాటాలు ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. ఇలా టమాటాలు కూడా వేగిపోయాక 1 కేజీ చికెన్ శుభ్రంగా 2-3 సార్లు కడిగి వేసుకుంటున్నా. వేసి బాగా కలపాలి. 1 కప్పు పెరిగేసి కలపాలి. ఇప్పుడు మనం పట్టుకున్న తాడిపత్రి స్పెషల్ బిర్యానీ మసాలాను వేసుకోవాలి. ఇలా మధ్యకు కట్ చేసుకున్న 4 పచ్చిమిరపకాయలు కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు 1 నిమ్మకాయ పిండుకోవాలి. నిమ్మకాయ పిండిన తర్వాత 1 గ్లాస్ వేడి నీళ్ళు పోసుకోవాలి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఎసరు పొంగాక నానబెట్టుకున్న బియ్యం వడేసుకొని ఇందులో వేసి ఉడకబెట్టాలి. తాడిపత్రి బిర్యానీకి కొంచెం ప్రాసెస్ వేరుగా ఉంటుందండి. ఒక 3 స్పూన్ల నెయ్యి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇందులోకి కాస్త చికెన్ ముక్కలు, గ్రేవ్ వేసుకోవాలి. వేసుకొని ఈ మిగిలిన దాంట్లో కూడా 1 స్పూన్ నెయ్యి వేయాలి. ఇప్పుడు ఇలా రైస్ హాఫ్ బాయిల్ అయ్యాక ఇలా వడగట్టుకొని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసాక ముందుగా కలిపి పెట్టుకున్న ఈ చికెన్, కాస్త గ్రేవీ దీని మీద వేసేయాలి. వేసాక ఈ మిగిలిన రైస్ కూడా వడగట్టి మళ్ళీ ఒక లేయర్గా వేసుకోవాలి. ఇలా సర్దాక పైన మిగిలిన గ్రేవీ మొత్తం వేసేయాలి. మూత పెట్టి దమ్ము కోసము ఒక వెయిట్ పెట్టాలి. మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ ఉంచి 20 మినిట్స్ సిమ్లో మగ్గించాలి.
20 మినిట్స్ అయిపోయింది. బిర్యానీ ఎలా వచ్చిందో చూద్దాం. ఆహా! ఈ బిర్యానీ కలుపుతుంటే వచ్చే ఈ అరోమా ఉందండి. కొంచెం ప్రాసెస్ అయినా కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. అప్పుడు మీరే సూపర్ అని చెప్తారు. మీరు ట్రై చేశాక మీకు నచ్చితే మర్చిపోకుండా నాకు ఒక లైక్ చేయండి. తాడిపత్రి బిర్యానీ అయిపోయింది. టేస్ట్ చేద్దామా? దీని కాంబినేషన్ గోంగూర పచ్చడి, పెరుగు పచ్చడి తయారు చేశాను. దాల్చా కూడా చేస్తారు. ఇవాళ నేను టైం లేక చేయలేదు. టేస్ట్ చేద్దాం. చికెన్ కూడా మెత్తగా ఉడికి చాలా బాగుందండి. ఇదండి ఇవాల్టి వీడియో. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.